ओमन्यान्तिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमद्भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्री प्रभुपाद की जय। హరే కృష్ణ. ఇవాళ మనము ఒకటి ఈ కృష్ణ చర్చలు పట్ల మనము ఇవాళ టాపిక్ ఏమన్నా అంటే మనుష్య జీవితం మనకి ఎందుకు దొరుకుతుంది, అసలు ఈ భగవంతుడు మనుష్య జీవితం మనకి ఎందుకు ఇచ్చినాడు, ఇది మనుష్య జీవితం దొరికినాక దీని లక్ష్యం ఏంటి, దీని గోల్ ఏంటి, దానికోసం కొద్దిగా డిస్కషన్ చేసాం మనము. అంటే మనుష్య జీవితం దొరికినాక దీని గురించి మనం సరిగా జ్ఞానం తీసుకోకుంటే లేదా మనిషి జీవితం వృధాగా అవుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ అంటే నేను ఒక షాప్కి పోయిండే రద్దీ బుక్ స్టాల్ ఏమైతే ఉంటేగా ఆడ భగవద్గీత ఉండే అన్నట్లు. ఆడ అంటే ఊళ్ళకైతే భగవద్గీత గురించి నాలెడ్జ్ లేదు, సరిగా జ్ఞానం లేదు. వాడు ఆ భగవద్గీతకి రద్దీ స్టాల్ లోపల అమ్మేసినాడు అన్నట్ల. అట్లానే ఈ మనుష్య జీవితం కూడా చాలా వాల్యుబుల్ ఉన్నది. ఇది ఈ మనుష్య గురించి మనము తెలుసుకోకుంటే లేదా ఈ మనుష్య జీవితం లేదా వృధాగా అవుతుంది అన్నట్ల. తినడం తాగడం నిద్ర లోపల నీ మనుష్య జీవితం అయిపోతుంది అన్నట్ల. అందుకోసం ఈ మనుష్య జీవితం లేదా దొరికినాక దీని లక్ష్యం ఏంటి, దీని గోల్ ఏంటి, ఇది తెలుసుకునే చాలా అవసరం అన్నట్ల. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం తెలుసుకునేది ప్రయత్నం చేసాము. ఎట్లయితే ఒక ఊర్లో పట్ల చిన్న ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే అన్నట్ల. వాళ్ళు మంచిగా స్కూల్కి పోతారు, తర్వాత వాళ్ళు కాలేజ్ కూడా పోతారు. తర్వాత ఎట్లయితే పెద్దగా అయినాక కాలేజ్ అయినాక మంచిగా వాళ్ళకు జాబ్ అంటుంది. జాబ్ అంటే మంచిగా వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతారు వాళ్ళు. కానీ ఒక ఫ్రెండ్ ఏమో వాళ్ళ నాన్నది వ్యవసాయం ఉంటుంది అట్లా. ఆ వ్యవసాయం చేసుకుంటా అతనే ఆ ఊర్లో పట్లనే చిన్న ఊర్లో పట్లనే ఉండిపోతాడు. ఒక ఫ్రెండ్ ఏమో మంచిగా సిటీ లోపల మంచిగా సెటిల్ అవుతాడు. ఇక కొన్ని రోజైనాక ఈ పల్లెటూరులో ఏమైతే అబ్బాయి ఉంటాడు అతనికి ఆలోచన వస్తుంది, అరే మనకి ఏమైతే ఫ్రెండ్ ఉన్నాడు సిటీ లోపల సెటిల్ అయినాడు మంచిగా చాలా రోజులే కలవకుండా, ఒకసారి పోయి మనం కలిసామని ఎట్లా ఉన్నాడు ఇంకా అని ఇక ఆయనతో కలిసాడు అన్నట్ల. సిటీకి వెళ్తాడు. సిటీకి పోయి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి హాయ్ రా ఎలా ఉన్నావు, బాగున్నావా. ఇక అతను కూడా సంతోషం పడతాడు, అది చిన్ననాటి స్నేహితుడు వచ్చినాడు అని అతను కూడా ఆనందపడతాడు. మరి నీ లైఫ్ ఎట్లా ఉన్నది, అమ్మ నాన్న ఎట్లా ఉన్నారు అని మంచిగా ఇట్లా అదని ప్రధాన అవుతుంది. ఇక కొన్ని రోజు ఆడ ఉంటాడు. ఇక తిరిగి ఎప్పుడైతే వాళ్ళ ఊరికి వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ లేదా సిటీలో అబ్బాయి అతను ఒక్కొక్కటి గిఫ్ట్ ఇస్తాడు అన్నట్లు. ఆ గిఫ్ట్ అంటే BMW కార్. ఆ BMW కార్ గిఫ్ట్ ఇస్తాడు అతనే. ఇట్లానే ఈ కార్ తీసుకో, ఈ గిఫ్ట్ తీసుకో, అప్పుడప్పుడు ఇట్లానే వస్తూ ఉండని చెప్తాడు అన్నట్లు. ఇక కార్ తీసుకొని ఈ అబ్బాయి అలా ఊరికి వచ్చేస్తాడు. ఇక కొన్ని రోజైనాక ఏమవుతుందంటే ఈ పల్లెటూరులో ఉంటాడు అబ్బాయి. అతను ఎప్పటిలాగా వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతని ట్రాక్టర్తో పని చేస్తూ ఉంటాడు. పని చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ట్రాక్టర్ ఒకసారి పాడైపోతుంది. ఇక అతను ఏం చేస్తాడు, అరే నాకు ఆ BMW కార్ ఏమైతే ఉన్నదిగా అది ఉట్టినే ఉన్నదిగా, మరి దానికి ట్రాక్టర్ తీసేసి ట్రాక్టర్ ప్లేస్లో పని చేస్తే మంచిగా ఉంటుందని ఆ ట్రాక్టర్ తీసేస్తాడు, BMW కార్ అంటిస్తాడు అన్నట్లు ఆడ ఆ ప్లేస్లో. ఇప్పుడు ట్రాక్టర్ ఏమైతే ఉంటుంది కదా దాని వెనక ఏమైతే గుంత తోగేది ఉంటుందిగా అది తీసి ఆ పార్ట్ తీసి BMW కార్కి ఎడతాడు. ఎట్టి పని చేస్తాడు. ఆ BMW కార్ పని చేస్తుంది. అది BMW కార్కి ఎట్లా ఉండాలంటే ఆ రోడ్ కూడా ప్లేన్ ఉండాలి, మంచిగా స్మూత్గా ఉండాలి. అసొంటి బండికి అతనే వ్యవసాయం లోపల అంటిస్తాడు అన్నట్లా. ఈ విషయం ఎప్పుడైతే లేదా ఆ ఫ్రెండ్స్కో తెలుస్తుంది, అతను కొద్దిగా షాక్ అవుతాడు. అతనే కొద్దిగా సరే కానీ ఊపుకుంటాడు, ఏమన్నాడు. ఇక మళ్ళీ కొన్ని రోజులైనాక ఏమవుతుంది, ఈ పల్లెటూరులో అబ్బాయి
మళ్ళీ అతని సిటీకి వెళ్తాడు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కు కలుస్తాడు. ఇక మళ్ళీ కొన్ని రోజులు ఉంటాడు ఆడ. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు అంటాడు, మరి నేను తిరిగి వెళ్తున్నా, మరి నాకేం గిఫ్ట్ ఇవ్వవా అంటే అతను అంటాడు, నీకు బిఎండబ్ల్యూ కార్ ఇవ్వాలని ఉన్నది, కానీ నేను బిఎండబ్ల్యూ కార్ నీకు ఇవ్వను నేను. నీకు ట్రాక్టర్ ఇస్తా అంటాడు. ట్రాక్టర్ ఇస్తాడు ఇక అతనికి. ఇక ఆయన ట్రాక్టర్ తీసుకొని ఆయన వాళ్ళ ఊరికి వచ్చేస్తాడు అన్నట్ల. అంటే ఈడ మనము ఈ స్టోరీతో మనం ఏం తెలుసుకోవాలంటే ఆ పల్లెటూరులో ఏమైతే అబ్బాయి ఉన్నాడంటే మనం అన్నట్ల, అనే సిటీలో ఏమైతే అబ్బాయి ఉన్నాడంటే భగవంతుడు అన్నట్ల. అతని బిఎండబ్ల్యూ కార్ అంటే ఇప్పుడు కారు ఉంటే కార్ లోపల చాలా వెరైటీలు ఉంటాయి కదా, దాని లోపల ఒకటి శ్రేష్టమైన కారు ఒకటి, పెద్ద కారు ఒకటి ఉంటుంది కదా. అట్లా ఈ ఎన్నో యూనిలు ఉన్నాయి అన్నట్ల. చేప ఉన్నది, గోడ ఉన్నది, కుక్క ఉన్నది, చీమలు ఉన్నాయి, చెట్టు ఉన్నది, గడ్డి ఉన్నది, ఇట్లా వెరైటీలు శరీరం ఉన్నది అన్నట్ల. అట్లా 84 lakhs ఉన్నాయి అన్నట్ల. దాని లోపట్ల మనిషి జీవితం శ్రేష్టమైనది అన్నట్ల. ఎందుకంటే మనిషి జీవితం లోపలితోనే మనము వైకుంఠం పోవచ్చు అన్నట్ల. ఇంకా ఏ శరీరంతో మనము వైకుంఠం పోలేమన్నట్ల. దేవతలు కూడా మనిషి జీవితం దొరకాలని భారత్ భూమి లోపట్ల భగవంతుని ప్రార్థన చేస్తారంట. అంటే ఇప్పుడు దేవతలు ఉన్నారనుకో, దేవత, వాళ్ళకి ఇట్లా వైకుంఠం పోవాలంటే వాళ్ళకి ఛాన్స్ లేదు. వాళ్ళకి ఇట్లా వైకుంఠం పోవాలంటే మళ్ళీ మనిషి జీవితం తీసుకోవాలి. మనిషి జీవితం తీసుకొని భగవంతుని ఆరాధన చేయాలి, భగవంతుని భక్తి చేయాలి కృష్ణుని. అప్పుడు అతనికి వాళ్ళకు వైకుంఠం పోయే ఛాన్స్ అన్నట్ల. అంటే మనిషి జీవితం లోపట్ల మనిషి జీవితం దొరుకుతుంది ఎందుకు? భగవంతుని భక్తి అన్నట్ల. మనిషి జీవితం దొరుకుతుంది భగవంతుని భక్తి చేసి మనం వైకుంఠం కొనుక్కొస్తాం అన్నట్ల. ఈ మనిషి జీవితం అంటే ఒక జంక్షన్ లాంటిదే అంట. జంక్షన్ అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు సికింద్రాబాద్ ఒక స్టేషన్ ఉంటుంది అని, ఒక ఫలక్నామా స్టేషన్, అది లోకల్ స్టేషన్తో మనం ఢిల్లీకి అని కన్యాకుమారి, రాజస్థాన్, ఇవి ఏమైతే పెద్ద ఊరు ఉంటాయి అక్కడ మనం పోలేమన్నట్ల. మనకు ఇప్పుడు ఢిల్లీకి ఇట్లా పోయేడు ఉంటే మనకి ఎక్కడ పోవాలడుతుంది? సికింద్రాబాద్ స్టేషన్కి పోవాలడుతుంది. అంటే సికింద్రాబాద్ స్టేషన్తో నువ్వు ఎక్కడైనా పోవచ్చు అన్నట్ల, కానీ ఫలక్నామాతో స్టేషన్కి నువ్వు పోలేవు అన్నట్ల. అట్లానే మనిషి జీవితంతో నువ్వు ఎక్కడైనా పోవచ్చు అన్నట్ల. నేను స్వర్గం పోతా అంటే స్వర్గం పోవచ్చు, నేను నరకం పోతా అంటే నరకం కూడా పోవచ్చు, నేను కుక్క అయితే అంటే కుక్క కూడా కావచ్చు, నేను గడ్డి అయితే అంటే గడ్డి కూడా కావచ్చు, చెట్టు కావంటే చెట్టు కావచ్చు, నేను చేప అయితే అంటే చేప కూడా కావచ్చు. నాకు ఏమొద్దు, భగవంతుడు నాది నిత్య సంబంధం ఉన్నది, అతని భక్తి చేసి నేను భగవంతుని దాం వైకుంఠం పోతా అంటే వైకుంఠం కూడా పోవచ్చు అన్నట్ల. అంటే మనిషి జీవితంతో మనం ఎక్కడైనా పోవచ్చు అన్నట్ల. కానీ మనం భగవంతుని శరీరం ఎందుకు దొరుకుతుంది? భగవంతుని ప్రాప్తి కోసమే దొరుకుతుంది అన్నట్ల. కానీ మనం అవి ఇచ్చేటి అన్ని పని చేస్తున్నాం అన్నట్ల. ఇంకో పాయింట్ ఏం తెలుసుకోవాలంటే, ఇలా అతనే బిఎండబ్ల్యూ కార్కి లేదా ఆ బిఎండబ్ల్యూ కారుకు తీసేసి ట్రాక్టర్కు తీసేసి బిఎండబ్ల్యూ కార్ అంటిస్తాడు అన్నట్ల. అంటే ఇది ఇప్పుడు అతని బండి ఎందుకు ఇచ్చిన బిఎండబ్ల్యూ కారు? అతని దగ్గర రానికొస్తాం అనేగా, మంచిగా రానికొస్తాం, మంచిగా హ్యాపీగా, మంచి ఏసీగా, దజ్జగా. అట్లా ఈ మనిషి జీవితం భగవంతుడు మనకి ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? బాగా కష్టపడడం కోసం, మంచి ఇల్లు కట్టుకోవడానికి, మంచిగా ఉండి లైఫ్ సెటిల్ కావాలని, అందుకోసం కాదు. భగవంతుడు మనిషి జీవితం ఇచ్చినాడు, అతని దగ్గర రానికొస్తాం అన్నట్ల. కానీ మనం అది వదిలేసి మన సొంత ఆలోచనతోని అతను ఎట్లయితే ట్రాక్టర్ ప్లేస్ లోపల బిఎండబ్ల్యూ కారు యూజ్ చేస్తున్నాడు, అట్లా మనం భగవంతుని ఆనందం కోసం పని చేయకుండా మనం సొంత ఆనందం కోసం మనం కార్య చేస్తున్నాం అన్నట్ల. ఒకళ్ళు అనబట్టిండే, భగవంతుడు ఈ సృష్టి నిర్మాణం చేసేందుకులే మేమంతా ఇంత దుఃఖం పడుతున్నాము, అతనికి ఇట్లా సృష్టి నిర్మాణం చేయకుంటే ఇది అంత గోలానే ఉండకుంటుండేగా, అంత ఊళ్ళు దుఃఖమే పడకుంటుండే కానీ చెప్పబట్టండి. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక ఊరు ఉన్నా అనుకో, ఆ ఊరి లోపట్ల కరెంట్ లేదే, ఒక ఊరి లోపట్ల అని గవర్నమెంట్ ఏం చేసింది, ఆడ కరెంట్ సప్లై చేసింది. కరెంట్ సప్లై చేసి ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయకూడదు అది కూడా చెప్పింది అన్నట్ల. కానీ మనం సొంత ఆలోచనతో నేను
ఆడ బయట రోడ్డు మీద ఏమైతే లైట్లు ఏమైతే కంబాలు ఉంటాయి దాన్ని పట్టుకొని నేను యూజ్ చేస్తా అంటే నడుస్తుందా? స్పోర్ట్ అవుతుంది, అది మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు మనం గవర్నమెంట్కి ఇట్లా అనంగా వస్తుందా? నువ్వు కరెంట్ సప్లై చేసిందుకులే మా ఊర్లో ఒక అబ్బాయి చచ్చిపోయినాడు, నీదుకులే మా అబ్బాయి చచ్చిపోయినాడు, నువ్వు కరెంట్ సప్లై చేసిందుకులేగా మేము ఇంత దుఃఖం పడుతున్నామని మనకు అనంగా గవర్నమెంట్గా అంటాం. మనం తప్పు మనదిగా. అట్లా భగవంతుడు సృష్టి నిర్మాణం చేసినాడు. సృష్టి నిర్మాణం చేసి భగవంతుడు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, ఏం కర్మ చేయాలి, ఏం కర్మ చేయకూడదు, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, అవన్నీ భగవద్గీతలో భగవంతుడు అన్నీ చెప్పింది ఉన్నదిగా. కానీ మనము అవి అన్నీ తెలుసుకోకుండా మన ఆలోచనతో మనం జీవితం గడుపుతున్నాం అట్లా. మనం అనిపిస్తుంది మనిషి జీవితం దొరికినాక మంచిగా ఎంజాయ్ చేయాలి, మంచి తిని తాగాలి, మంచిగా మస్తు ఎంజాయ్ చేయాలని అనుకుంటాం అట్లా. కానీ మనిషి జీవితం లేదా తపస్య కోసం దొరికింది అట్లా. మనిషి జీవితం తపస్య చేయాలి మనిషి జీవితం లోపల. కానీ అది చేయకుండా మనం ఏం చేస్తామంటే మస్తు ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మనము ఇది రియల్ లైఫ్ కాదన్నట్ల. రియల్ లైఫ్ ఎట్లా ఉన్నా అంటే సచ్చినాక ఉన్నది రియల్ లైఫ్. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఓలైతే అబ్బాయి చదువు నేర్చున్నాడు, స్టూడెంట్ చదువు నేర్చున్నాడు మంచిగా, మార్నింగ్ తొందరగా లేస్తున్నాడు, నైట్ లేట్ అనుకుంటున్నాడు, ఒక 18 hours మంచిగా చదువుతున్నాడు. ఇది అయితే ఆ అబ్బాయిది స్టూడెంట్ ఇది రియల్ లైఫ్ ఇది కాదు. ఇది రియల్ లైఫ్ కాదు. ఇది రియల్ లైఫ్ ఎప్పుడున్నది? ఎప్పుడైతే అతనే పాస్ అవుతాడు, పాస్ అయినాక మంచి జాబ్ అవుతుంది, మంచి సెటిల్ అయినాక ఏమైతే అతని లైఫ్ జీవిస్తాడుగా, అది రియల్ లైఫ్ అట్లా. ఇది మనిషి జీవితం ఏమన్నా చూడు, ఇది తపస్య చేసినాక మనం ఎప్పుడైతే భగవంతుని ధామకు అవుతాం, మనం ఆడ ఉంటాంగా, అది మన రియల్ లైఫ్ ఇది మనది అది. కానీ అది వదిలేసి ఇది మనము తపస్య చేసే టైం లోపల మనము మంచి ఇంద్రతృప్తి చేస్తున్నాం, మంచి ఎంజాయ్ చేస్తున్నామంటే మనకు ఆ ప్రకారంగానే మనకు శరీరం దొరుకుతుంది అట్లా మనకు. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అతని ఏమైతే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడుగా, అతని ఫస్ట్ ఏమి ఇచ్చినాడు? BMW కార్ ఇచ్చినాడు. సెకండ్ పోయినప్పుడు ఏమి ఇచ్చినాడు? ట్రాక్టర్ ఇచ్చినాడు. మనం ఇట్లా అనుకోవచ్చు, సెకండ్ టైం మళ్ళీ BMW కార్ ఇవ్వాలిగా, అతను తప్పు పని చేసినాడుగా. లేదు, అతను తప్పు పని చేయలేడు. ఎందుకంటే అతని ఆలోచన, అతని కోరిక వల్ల, అంటే అతనికి ఏమైతే ఇష్టం ఉన్నదిగా అదే అతనికి ఇచ్చినాడు అట్లా మనల్ని ఏమైతే మన గుణాలు గిట్లా మనము చేంజ్ చేసుకోలేమనుకోవాలి మనుషుల జీవితంలో పట్ల. మనది ఏమైతే ఆలోచన ఉన్నది, జంతువులాగా ఆలోచన ఉన్నది అనుకో, సచ్చే వరకు మనకు జంతు శరీరమే దొరుకుతుంది అట్లా. దేవతలకు అట్లా గుణాలు ఉంటే మనకు దేవతల్లాగానే గుణాలు దొరుకుతాయి అట్లా. అసురు వ్యక్తిలాగా మనకు గుణాలు ఉన్నాయనుకో, మనకు నరకంలాగా శరీరం దొరుకుతుంది అట్లా. కానీ భగవంతుని ఆనందం కోసం లేదా మనము కార్యం చేస్తున్నాము, మనకు వైకుంఠం దొరుకుతుంది. అంటే మన గుణాలు బట్టి మనకు శరీరం దొరుకుతుంది అట్లా. నేను మంచిగా ఎంజాయ్ చేస్తాను, మళ్ళీ నాకు నెక్స్ట్ లైఫ్ మంచిగా దొరకాలంటే కాదన్నట్ల. అందుకోసంగా మనుష్య జీవితం లేదా భగవంతుని ప్రాప్తి కోసమే దొరుకుతుంది అట్లా అని